పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఒకే రకమైన పనులు నిర్వహించే ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ముందుగా వ్యవసాయ అనుబంధ శాఖలను విలీనం చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పనుల్లో సారూప్యత ఉన్న ప్రభుత్వ శాఖలను విలీనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ పనులతో సంబంధం ఉన్న ఉద్యానవన, మార్కెటింగ్, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక శాఖలను కలిపేందుకు కసరత్తు ప్రారంభించింది. శాఖల పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేపట్టిన అధికారులు ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడ్డారు. రైతులకు సేవలందిస్తున్న పలు శాఖల మధ్య సమన్వయం లోపించడంతో అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్కారు సేవలు సకాలంలో అందక అవస్థలు పడుతున్న వైనంపై రైతు సంఘాల నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక్కడ మార్కెటింగ్ వేరు, సివిల్ సప్లైస్ వేరు, వ్యవసాయ శాఖ వేరు, రెవెన్యూ వేరు, అప్పులు ఇచ్చేటటువంటి సంస్థ బ్యాంక్స్ వేరుగా ఉన్నాయి. అలాగే మార్కెట్లో కూడా 2-3 శాఖలు ఉంటాయి. ఏది సివిల్ సప్లై శాఖతో పాటు వాటి గోడౌన్స్కు ఒక శాఖ ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏంటంటే ఇన్ని శాఖలు ఉండడం వల్ల వీటి మధ్య సమన్వయం లేక వ్యవసాయ ఉత్పత్తులు చేసేటటువంటి రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగడం లేదు. వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తే అన్నదాతలకు ఉపయుక్తంగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు సూచిస్తున్నారు. హార్టికల్చర్ ఇప్పుడు చాలా వరకు పండ్ల తోటలు పెట్టారు. ఆ తోటలకు ఇవ్వాల్సినటువంటిది ఏమైనా పాస్ పుస్తకాలు, వాటికి సంబంధించిన కాగితాలు, లావాదేవీలన్నీ కూడా రెవెన్యూ శాఖ ఇవ్వాలి. అందువల్ల పండ్ల తోటలు వేయాలంటే ఒక 3 శాఖల దగ్గరికి రైతు వెళ్ళాలి. అలా వెళ్లకుండా ఈ 3 శాఖలు ఒకే చోట ఉన్నాయనుకోండి, అందుకోసం హార్టికల్చరు. అట్లాగే పశుసంవర్ధక శాఖ, ఇప్పుడు డైరీ ఉంది, పశు వైద్యం ఉంది. పశు వైద్యానికి, డైరీకి, వ్యవసాయానికి అవినాభావ సంబంధం. అది ఒక చోట ఉండి ఇది ఒక చోట ఉంటే కుదరదు. పశ్చిమ బెంగాల్లో వ్యవసాయ అనుబంధ శాఖలన్నింటినీ విలీనం చేసిన తరువాత గ్రామ పంచాయతీ స్థాయిలోనే రైతులకు అన్ని సేవలు అందుతున్నాయి. బెంగాల్ విధానంపై అధ్యయనం చేస్తున్న తెలంగాణ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక సమర్పిస్తారు. సీఎం ఆమోదం తరువాత వ్యవసాయ అనుబంధ శాఖల విలీనం ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశముంది.